హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇడ్లీ దోశల్లోకి బెస్ట్ కొబ్బరి చట్నీని చూపిస్తున్నానండి. ఈ చట్నీని ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. దానికోసం ముందుగా 1 కప్పు శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, 5-6 పచ్చిమిర్చి, కొబ్బరికాయ ముక్కలు తీసుకోవాలండి. ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయతో పాటు జీలకర్ర, ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి 5 పచ్చిమిర్చి వేసుకోవాలండి. 5 పచ్చిమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 స్పూన్లు వేరుశనగ పిక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 1 కప్పు వేపిన శనగపప్పు వేసుకుని ఈ రెండింటిని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. సరిపడగా సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అదే ప్యాన్లో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 ఎండుమిర్చిని కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలండి. ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మూడింటిని బాగా ఫ్రై చేసుకుని మనం ముందుగా ఆడుకొని పెట్టుకున్నాం కదండి చట్నీ, అందులోకి వేసేసుకోండి. ఇవన్నిటిని కలిపి అంతే, వెరీ టేస్టీగా ఉండే కొబ్బరికాయ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుందండి.